చంద్రబాబు నాయుడుకి రాజకీయం అంటే డబ్బే అంటున్నారు కాపు ఉద్యమ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ముద్రగడ పద్మనాభం. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి చంద్రబాబుకు బాండెడ్ లేబర్గా మారిపోయాడని కామెంట్ చేశారాయన. కాపు రిజర్వేషన్ ఉద్యమ సమయంలో ముద్రగడపై జరిగిన పోలీసుల దాడికి ఆదేశాలు జారీ చేసిందెవరు? ముద్రగడపై జరిగిన దాడిని పవన్ ఎందుకు ప్రశ్నించలేదు? ముద్రగడ పద్మనాభంతో సాక్షి ప్రతినిధి హరీష్ ముఖాముఖి చూద్దాం. నమస్కారం పద్మనాభం గారు. ముఖ్యంగా మీ అభిప్రాయం తెలుసుకోవాల్సిన ప్రధాన విషయం, రాష్ట్రంలో కాదు దేశంలో కూడా సోషల్ ఇంజనీరింగ్ అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఇప్పటివరకు ఎప్పుడు అంటే ఈ రకంగా వైఎస్ఆర్సీపీలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న అభ్యర్థులు ప్రకటించిన విధానం చూస్తే ఒక ప్రయోగంగానే చెప్పొచ్చు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అత్యధిక అవకాశాలు 200 మంది అభ్యర్థులు ప్రకటిస్తే 100 స్థానాలు వాళ్ళకే ఇవ్వడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే దేశంలో బీసీ ముఖ్యమంత్రులు రాష్ట్రాల్లో కూడా ఈ రకమైన ప్రయోగం జరగలేదంటారు. ఒక సీనియర్ పొలిటీషియన్గా రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసి మీరు ఏం చెప్తారు దీని గురించి? సార్ మంచి స్టెప్ సార్. అయినా ఎవరు చేయని పని ఆయన చేశారు సార్. రాజకీయ సీట్లు ఇవ్వటం కాదు సార్, పరిపాలన కూడా దేశంలో ఎవరు చేసి ఉంటారు సార్, ఏ ముఖ్యమంత్రి చేసి ఉంటారు సార్. ముందు ఆకలి ఉన్న మనిషికి ఆకలి తీర్చాలి సార్. ఆకలి తీర్చడం కోసం ఫస్ట్ ప్రయారిటీ వారు ఇచ్చారు సార్. అలాంటి ప్రయారిటీ ఇచ్చే ముఖ్యమంత్రిని బహుశా చూడలేదు, చూడబోమండి. ఇది కావాలంటూ మళ్ళీ అభివృద్ధి లేదని చెప్పేసి తప్పుడు మాట మాట్లాడుతుంటారు సార్. అయ్యా అది తప్పండి. అది అయ్యా ముందు మనిషి కడుపు నింపిన తర్వాత అప్పుడు అభివృద్ధి మీద దృష్టి పెట్టడం పద్ధతి అండి. ఇక అందరినీ ఎండగడేసేసి అయ్యా మన అభివృద్ధి చేస్తున్నాం అంటే ఎవరు హర్షించరు సార్. దాని భిన్నంగా వారి పరిపాలన ఉందండి. దాని తగ్గట్టుగానే ఆ సీట్లు అలాట్మెంట్ కానివ్వండి. ఒక చౌదరి గారు అన్నారు సార్, పద్మనాభం గారు మంచో చెడ్డో జగన్ గారి దగ్గర బెటర్ సార్. మావాడు ఉన్నాడు, డబ్బు పుచ్చుకుంటాడు, మళ్ళీ పత్తా ఉండండి అయ్యా, సమాధానం చెప్పడండి అయ్యా, జగన్ గారు బెటర్ సార్, చాలా బెటర్ అని ఓ కడుగట్టు చౌదరి గారండి మనం మా ఇంటికి వచ్చారు సందర్భంలో చెప్పాడు సార్. అంటే జగన్ గారిని కమ్మారు కూడా ప్రేమిస్తున్నారు సార్. అయ్యా వారు పరిపాలన బాగుండాలని కోరుకుంటున్నారు సార్. ఎవరు తప్పట్లేదు సార్. ఎవరో రామోజీరావు గారు, ఏబిఎన్ రాధాకృష్ణ అలాంటి వాళ్ళు ఇదే పనిగా ఏ పని కట్టుకుని బూతులు రాయటం తప్ప అయ్యా ప్రజల్లో అయితే ఎక్కడా చెడు లేదు సార్. 10 మందికి అన్నం పెట్టే మహానుభావుడు, పేదల పెన్నిది అయ్యా. కడుపున్న అన్నం తినే పరిస్థితి వారి దైవాలు కలిగింది సార్. వారి నాన్నగారు పేరు నిలబెట్టారు సార్. ముందు రోజుల్లో రామరాజ్యంగా ఉంటుంది సార్, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందండి. అనుభవం వచ్చిన తర్వాత అనుభవమే మన పాఠాలు నేర్పుద్దండి అయ్యా. చేత మనం సంతోషించాలా, గర్వించాలా. మన ముఖ్యమంత్రి గారు ఆ స్టేజ్కి వెళ్ళారు. ఏ దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా కులాలకు అతీతంగా సీట్లు పంపిణీ అవ్వచ్చండి. సంక్షేమం కూడా అలాగే చేశారండి అయ్యా. 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటారు అందరూ. ఇలాంటి ఒక్క జగన్ ఎదుర్కోవటానికి చంద్రబాబు ఒకవైపు జనసేన పవన్ కళ్యాణ్ని వీళ్ళన్నీ సరిపోవన్నట్టు ఢిల్లీ వెళ్ళి పడిగాపులు కాసి రోజుల తరబడి వెయిట్ చేసి ఎన్ని ఎంపీ సీట్లు కావాలన్నా ఇచ్చేసి బీజేపీని కూడా వెంట పెట్టుకొచ్చారు. ఇంత అవసరం ఏముంది అంటే బీజేపీని వెంట తెచ్చుకుంటే కానీ ఎన్నికల ఎలక్షన్లో చేయలేని అనే ఆలోచన వీరితోటి సింగిల్గా ఫైట్ చేయలేక చేత కాకండి అయ్యా, వీరికి బలం తెచ్చుకుందాం అని చెప్పేసి అది ఎత్తిగాడ సార్. అట్టర్ ఫెయిల్యూర్ సార్. ఎన్ని పార్టీలు వారితో కలిసి వచ్చినా కూడా ఇంటికి పోవటం పార్టీ ఏం అనుమానం లేదు సార్. ఈ దెబ్బతోటి ఇంకా కలిపితే బీజేపీ కలిసిపోవాలండి, లేదంటే క్లోజ్ చేసుకోవాలి. టీడీపీని కూడా బీజేపీ కలిపే ప్రయత్నం అయితే చేస్తారు. తప్పదని ఏమంటే రామారావు గారు చూస్తుంటారు సార్. పిల్లనిచ్చిన అల్లుడు చేసిన పనికి ఈరోజుకి ఆత్మ తిరుగుతూ ఉంటుంది సార్. ఆ పాపం ఒప్పుతూనే పోస్తుంది. అది మాకు ఎలా అయితే జరిగిందో అవమానం ఇది కూడా అలాగే రామారావు కూడా అంతే సార్. రామారావు గారిని చెప్పులు కొట్టేవారు సార్. రాజ్యాంగ భాషగా నేను పాలిటిబేల్లో మీటింగ్కి ముందు వెళ్ళిపోయి కూర్చుని వాళ్ళం సార్. బాబు గారు రావటం
జోళ్ళు ఇప్పేయడం దాన్ని వేసాడు. అన్న గొప్పవాడన్న మనవాడు, మంచి యాక్టర్ అన్న. ఆ రోజు జోళ్ళు ఇచ్చుకుంటూ ఇచ్చాడా, ఈరోజు జోళ్ళు ఇప్పి దండ వేస్తున్నాడా, ఓ ఏమీ నటనన్నా అని నాకు చెప్పుకోడు సార్. ఇద్దరు మంచి స్నేహితులు అండి. పాలు పేరుకి వెళ్తే ఇంత పక్క వచ్చిన వాళ్ళు మాట అండి. సేమ్ నటన, సినీ నటులు మించిన నటులు. మధ్యలో రామారావు బొమ్మ తీసేద్దని చెప్పేసి రాధాకృష్ణ గారు ఇద్దరు కలిసి ప్రయత్నం చేశారండి, ఫెయిల్ అయ్యారు. చంద్రబాబు మీ కుటుంబానికి ఎంత అన్యాయం చేశారు, మీ మీద దారుణంగా దాడి జరిగింది, మీ కుటుంబాన్ని విచక్షణారహితంగా ఎన్ని ఇబ్బందులు పాలు చేయాలో అన్నీ చేశారు. ఇంత చేసి మళ్ళీ చంద్రబాబు కాపుల్ని ఓట్లు అడుగుతున్నాడు పవన్ కళ్యాణ్ దగ్గర పెట్టి. నిజంగా కాపులు ఆదరిస్తారంటారా సార్? ఎందుకంటే ఇక్కడ జరిగిన ప్రతి అంశాన్ని రాష్ట్రం మొత్తం కూడా కళ్ళ కట్టినట్టు చూసింది. అది ఇప్పటికీ మర్చిపోలేని పరిస్థితి. రేపు కూడా మర్చిపోరు సార్ కాపులు, మర్చిపోరండి. ఏదో తాత్కాలికంగా ఆ ముఖాన్ని రంగు వేసుకొచ్చేస్తే విజిలేస్తారండి, కేరింది కొడతారు అంతే. అంతవరకు తప్ప బ్యాలెట్ బాక్స్లోకి వచ్చేటప్పటికి గుర్తురావు సార్. కాపులు చేసిన అన్యాయం, కాపుల్ని అనిచేసిన విధానం అందరి గుండెల్లో ఉంది సార్, అందరి గుండెల్లో ఉంది సార్. పోదు సార్. రామారావు గారు ఆత్మ ఎలా అయితే బాధపడుతుందో సార్, మా అందరి ఆత్మలు కూడా బాధపడుతున్నాయి సార్. అయినా మధ్యలో పశ్చాత్తాపడడం కోసం రాయబారా చేశారు సార్. అయ్యా, పశ్చాత్తాపం అనే పదం పెద్ద పదం కదా. అంటే ఎటువంటి రాయబారాలు సార్? మీ దగ్గరికి వచ్చే ముందు ఏం చెప్పారు? అంటే ఏ రకమైన ఎజెండాతో మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని తిరిగి? ఎజెండా ఏమి లేదు కానండి, పార్టీలోకి ఆహ్వానించడం కోసం ప్రయత్నం చేశారు సార్. కలిసి చేయాలా, మీరంటే పెద్ద అభిమానం బాబు గారికి, అయ్యా రండి అని చెప్పి పెద్దలు మాట్లాడేవారు సార్. నేనేమనలేదు సార్. వారి కాళ్ళు పట్టుకోమని చెప్పను, చేతులు పట్టుకుని క్షమాపణ ఏమని చెప్పని అడగను. వారు వారి కుమారులు ఇంటికి వచ్చి పశ్చాత్తాపడితే చాలు, నాకు నేను అన్నీ మర్చిపోతాను. మాకేమీ కాళ్ళు పట్టుకోవద్దు, కాళ్ళు కడగొద్దు అయ్యా అని నేను కవర్ చేశాను సార్. బహుశా వారికి పశ్చాత్తాపం వ్యక్తం చేయాలనే ఆలోచన ఉంటుందని నా విషయంలో, కానీ వారి కుమారులు లోకేష్ గారు ఒప్పుకొని అనుకుంటున్నారు సార్. సార్ డిఏజీ గారు ఫోన్ వచ్చింది సార్, లోకేష్ గారు ఫోన్ చేశారు సార్, కొట్టారా లేదా అని ఫోన్లో ఆయన మాట్లాడుతుంటే బయటకు వచ్చేసేట కేకలు. అంటే మీ మీద దాడి చేసిన వ్యవహారంలో చంద్రబాబు కంటే లోకేష్ పాత్ర ఎక్కువ. నాకు అనుమానం అదే సార్. డిహెచ్ గారి దగ్గర పక్కన కానిస్టేబుల్స్ ఉండి నాకు వచ్చి ఏమిటి సార్ కేకలు వేస్తున్నాడు. వైసీపీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటాను తప్ప ఇక భాష మాట్లాడండి సార్. వాళ్ళు లేకపోతే భాష తప్పు మాట్లాడండి సార్. లేని మన దగ్గర లేని మనిషి ఇంకా గౌరవించాలి సార్. బయట లేకనే డిహెచ్ గారు గౌరవించారు సార్. దానికి తగిన శాస్త్ర చేశారనుకోండి మా ప్రజలు. సార్ ఇప్పుడు అంత దారుణంగా వ్యవహరించిన వ్యక్తికి మద్దతుగా మీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ తయారయ్యారు. అప్పుడు ఏం జరిగిందో చూశారు. ఏ రోజు కూడా అంటే ఆయన ప్రశ్నిస్తారని చెప్పి పార్టీ పెట్టారు. బట్ మీ విషయాన్ని తన సామాజిక వర్గంలో ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తికి జరిగిన అన్యాయాన్ని గురించి ఎప్పుడు ఎక్కడ ప్రస్తావించలేదు. దురదృష్టం సార్, మా దురదృష్టం సార్. ఈ అమాయక ప్రజలు చిన్నపిల్లలు ఉన్నారు కదా సార్, ఆ రంగేట్లో అందంగా అంటున్నారు సార్, ప్రేమించేస్తున్నారు సార్. జరిగిన స్టోరీలు, గతంలో జరిగిన స్టోరీలు పెద్దలు చెప్తే ఇదే పరిస్థితుల్లో పిల్లలు లేరు సార్. 2,000 3,000 కలిపి పెట్టి అది పెద్ద ఫ్లెక్స్ కాదండి, క్లాత్ చేయించేవారు సార్. ఫ్రేములు మమ్మల్ని అడిగేవారు సార్, పెట్టేసేవారు సార్. రోజు ఫస్ట్కి వచ్చేయడమే సార్. సార్ హౌస్ఫుల్ బోర్డు పెట్టండి సార్, హౌస్ఫుల్ బోర్డు పెట్టండి సార్ అనేవారండి. 10 సీట్లు ఇంకా ఉన్నాయనుకోండి కొనేసేవారు సార్. డబ్బులు ఇచ్చి 20 సీట్లు ఉన్నాయనుకోండి కొనేయటమే సార్. ఇదంతా సినీ గ్లామరే, సినీ గ్లామరే సార్. మనిషి మీద ఏమి ఉండదండి, పార్టీ మీద కానీ ఉండదండి. పార్టీ బట్టి చిరంజీవిగా ముఖ్యమంత్రి అవ్వాలి కదా సార్. ఎందుకు నమ్మలేదండి? రామారావుని ఎందుకు నమ్మారు? రామారావు గారిలో ఆ క్వాలిటీస్ ఉన్నాయండి, మిగతా రావాలి సార్. అదిగా సార్ నా తెలియకడతాను. ప్రజలకు అందుబాటులో ఉండవలసిన మనుషులు 20-30 మంది మధ్యన బౌన్సుల మధ్యన ఉంటే ఈ ప్రజల కష్టాలు మీకేం చెప్పుకుంటారు సార్? బౌన్సుల మధ్యన ఉంటారు. ఆయన ఫోన్ నెంబర్ ఒక్క దగ్గర లేదు సార్.
ఒక్క దగ్గర ఫోన్ నెంబర్ లేదండి, కాంటాక్ట్ ఎవరు చేయరండి. అవి వెళ్ళాలంటే 10 అంచులు చెక్కింగ్లు అండి, ఎవరికి ఎంట్రీలు ఉండవే. వీళ్ళే మనకి పిఠాపురం వచ్చి నిలబడిపోయింది. ఏరియా దొరికింది, మనం ఓటేసేయాలి మనం అండి. దేనికోసం సార్ ఓటేసేది? మనం సేవ చేయడం కోసం ఓటేస్తామండి. మీరు హైదరాబాద్లోని షూటింగ్లో ఉండడం కోసం ఓటేస్తాం సార్ మనం. ఈ పవన్ కళ్యాణ్ పక్కనే ఉంది, ఇప్పుడు మీకు పిఠాపురంలో పోటీ చేశారు, 1,00,000 మెజారిటీ వస్తుంది అంటున్నారు. నిజంగా అసలు కాపులు నమ్ముతారంట? కాపులే కదా అసలు జనం నమ్ముతారంటారా? ఎవరు నమ్మరు సార్. ఆయన ఉద్రేకంగా మాట్లాడితే ఓట్లు వేస్తారు, ఆవేశంగా మాట్లాడితే బిజిలీ వేస్తారు. పిచ్చి పిచ్చి ఆలోచన సార్. అమ్మాయికి కాదు సార్, మాకన్నా మేధావులు సార్ వాళ్ళు. మేధావుతో ఎవరి వాళ్ళు వచ్చింది? మీ వాళ్ళు వచ్చిందండి. మీరు నిత్యం టీవీల్లో ప్రచారం వల్ల ప్రజలు మేధావులు అయ్యారు సార్. మా వాళ్ళు కాదు సార్, మీ వాళ్ళు మేధావులు అయ్యారు. మాకు కూడా చాలా అవగాహన ఉండదు సార్. ఎప్పుడు నైట్ టైం చూస్తాం సార్ టీవీ. వాళ్ళు నిత్యం గంట చూస్తూ ఉంటారు సార్. మనుషుల యొక్క నడక, మనుషుల యొక్క వ్యవహార శైలి అలాగా క్యాచ్ చేస్తారు సార్. ఎక్కడ నమ్ముతారు సార్? కులం కాదండి, ఎవరు నమ్మరు సార్. మంచి ఫాలోయింగ్ ఉంది కదా, ప్రత్యేక హోదా కొంచెం ఎందుకు రోడ్డు ఎక్కడ మీరు అడిగానండి. కేసులు పెడతారు, కేసులు పెడతారు, తప్పదు. ఉద్యమం అంతా అన్నీ ఉంటాయండి. పోయారండి. ఇంకో మాట చెప్పాను సార్, మీరు హైదరాబాద్లోనూ లేకపోతే విజయవాడలో కూర్చోవడం కాదు, ఎన్టీ రామారావు గారు లాగా రథం ఎక్కండి, రథం దెక్కండి. మీ రూట్ మ్యాప్ అంతా నేను తయారు చేస్తాను. మేము 10 మంది వచ్చేస్తాం. జిల్లా నుంచి 2 చెప్పులు కోవబెడతాను. జిల్లాలో ఎవరెవరు ఉన్నారో పెద్దలు కోవబెట్టుకుంటాను. కొంతమంది పెద్దలు రాని పెద్దల దగ్గర నేను స్వయంగా వెళ్ళిపోతాను. నాకే ఎగోస్ ఏం లేవు. మీ రూట్ మ్యాప్ తయారు చేస్తాను, రథం దెక్కండి నేను కవర్ చేశాను సార్. అంటే నిజంగా సేవ చేయాలని ఆలోచన అయితే లేదు, ఎందుకంటే మీరు చెప్పినవన్నీ కూడా సేవ చేయాలని కాదు సార్, బాబు గారు సేవ అండి. చంద్రబాబు నాయుడు గారు సేవ. ఆ సేవకి వీరిని బాండెడ్ లేబర్గా బాబు గారు ఉపయోగించుకుంటున్నారండి. బాండెడ్ లేబర్గా ఉపయోగించుకున్నారు. మేము ఉపయోగపడుతున్నాం. మాతో పాటు మా కులాన్ని అమ్మేస్తున్నాం. ఇంత జరిగిన 21 స్థానాలు పరిమితమైన అసెంబ్లీ సీట్లు అక్కడ చెప్తాను సార్. ఆ స్థానాలు వారిని నా సిన్సియర్ అడ్వైజ్ అండి త్యాగం చేసేసి త్యాగ పురుషుడు అనిపించుంటే చాలా బాగుంటుందని నా ఫీలింగ్ సార్. అవి కూడా ఇచ్చేసేసి త్యాగం చేసేయాలి సార్. నేను త్యాగ పురుషుడిని, నాకు ఏ కోరికలు లేవు, త్యాగం చేసేస్తున్నాను, బాబు గారు తీసేసుకోండి చెప్పేసి అంటే చాలా అందాగా ఉంటాం సార్. ఇమేజ్ చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే ఎలా పెరిగిందో అండి, ఈయన వెళ్ళటం వల్ల అలాంటి ఇమేజ్ పెరిగిపోతుంది సార్. త్యాగం చేస్తే హైదరాబాద్ వెళ్ళిపోయి ప్యాక్ చేసుకుని పార్టీ హైదరాబాద్ వెళ్ళిపోయి షూటింగ్ చేసుకుంటే బయట చేసుకోండి దానికి ఉపయోగపడతారు సార్. ఈ 21 స్థానాలకి మరి అభ్యర్థులు లేకనో తెలుగుదేశం పార్టీ నుంచి రిజైన్ చేసుకొచ్చిన నాయకులు చేర్చుకునే పరిస్థితి ఏంటి సార్? ఎలా చూడాలి? అంతా బాబు గారు మాయ అండి. గతంలో కూడా అంతే సార్, సీట్లు ఇస్తారు సార్, వారి నుంచి సీట్లు రాని వాళ్ళు అలా పంపుతారు సార్. ఒరే మీరు అలా వెళ్ళిపోడమ్మా, అలా వెళ్ళిపోయి అలా పుచ్చుకోండి అంటాడు మాటని. అంతా ఒకటే అండి. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి పార్టీని బయటకు పోయారంటే అర్థం చేసుకోండి సార్. జేడీ గారు పోయారు, మద్రాస్ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు పోయారండి, పార్థసారథి గారు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ పోయాడండి, పివి రావు గారు ఇన్కమ్ చీఫ్ కమిషనర్ పోయాడు. ఎందరో వారి మీద సానుభూతి చూపించిన వాళ్ళే సార్. ఇది కాకుండా ఇంకా ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్ అయిపోయిన వాళ్ళు, సేల్ ట్యాక్స్లో డీసీ చేసిన వాళ్ళు అందరూ కూడా ప్రేమించారు, పారిపోతున్నారు సార్. అంటే మన నడవడికి చూసి అసహించిపోతున్నారు సార్. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ఈ కూటమి ఏదైతే ఉందో అసలు నమ్మే పరిస్థితి లేదంటున్నారు. నమ్మే పరిస్థితి లేదు సార్, లేదండి, నమ్మరు సార్. బీజేపీ నమ్మరు సార్. ఇప్పుడు ఏమంటున్నాడు బాబు గారండి, వాళ్ళ అవసరం కాళ్ళకి వచ్చారంటున్నాడండి. తాత్కాలికంగా పోతాను 3 రోజులు అక్కడ అమిత్ షా గారి కోసం ఇంటర్వ్యూ కోసం తాపత్రపడితే పడిగాపు కడితే మాకు దయ చూపించారండి. ఇప్పుడేమో నేను కాదు తాత్కాలిక పోతేది, వాళ్ళే నా కాళ్ళ దాకా వచ్చారన్నట్టుగా వారి బిహేవియర్ ఉందండి. అంటే ఏది దాటిందో తెప్పంటారు చూసారా, సీఎం బట్టి ఎలా అయినా సరే మారిపోతారు సార్. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పెద్ద కుటుంబం అండి, ప్రజాసేవ చేసే కుటుంబం. వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పందాలు నడుస్తున్నారు. నడవాలని నేను కోరుకుంటున్నాను సార్. మళ్ళా కొంచెం మేరలో
ఎవరు కూడా ఈ ముఖ్యమంత్రి పీఠం కోసం వెళ్ళినా డబ్బులు ఖర్చు అనవసరం అనే స్థాయికి వీరు ఎదగాలని కోరుకుంటున్నారు సార్. అలాగే దేశంలో కూడా వీరు చేసిన రోజులు ఏ రాష్ట్రంలో కూడా చేసి ఉండకూడదు చెప్పుకుంటాం సార్. జ్యోతి భాస్కర్ గురించి చెప్పుకుంటాం బెంగాల్, వారిని మించిపోయి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటుంటాను సార్. అది ఛాలెంజ్ సార్. ఇది ఖచ్చితంగా చంద్రబాబును పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మరన్న విషయాన్ని మొదలుపెడుతున్నారు, స్పష్టంగా చెప్తున్నారు. రానున్న రోజుల్లో పార్టీ పటిష్టత కోసం ముఖ్యంగా 2024 ఎన్నికల్లో పార్టీని గెలిపించడానికి అహర్నిశలు కృషి చేస్తానని స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రమణతో కలిసి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.